కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం చేసింది. దానికి అనుగుణంగా కొన్ని నిర్దిష్టమైనటువంటి చర్యలు చేపడుతూ ముందుకు వెళ్తుంది. ఈ సందర్భంగా ఒక గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సభకి ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదికను కూడా ఆ గ్రామ ప్రజలు ఆహ్వానించారు. ఆ సభలో నేను కూడా పాల్గొన్నాను. ఆ కార్గో ఎయిర్పోర్టు సమస్యపై స్పందిస్తూ పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష గారు ఇటీవల ఒక టీవీ ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు అవి చేశారు. అందులో ప్రధానమైనటువంటి వ్యాఖ్య ఏంటంటే, ఈ కార్గో ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఈ ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి అభివృద్ధి చర్యలను అడ్డుకోవడానికి కొంతమంది పని పాట లేని వాళ్ళు ప్రభుత్వాల మీద దుష్ప్రచారం చేస్తున్నారు, ప్రజలను రెచ్చగొడుతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంగా కొన్ని విషయాలు ప్రజలకి తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఆమెను కూడా కొన్ని మాకున్నటువంటి సందేహాలని వాటిని నివృత్తి చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకటి ఏంటంటే, ఆవిడ మొత్తం వీడియోలో దీన్ని ఎయిర్పోర్ట్ అని పేర్కొన్నారు. కానీ వాస్తవంగా ఇక్కడ నిర్మితం అవుతున్నది కార్గో ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్కి కార్గో ఎయిర్పోర్ట్కి తేడా ఏమిటంటే, ఎయిర్పోర్ట్ అంటే ప్యాసింజర్స్ రవాణా చేస్తుంది, కార్గో ఎయిర్పోర్ట్ అంటే సరుకులను రవాణా చేస్తుంది. అది తేడా. మేము ఈవిడికి సూటిగా ప్రశ్నిస్తున్నది ఏంటంటే, ఇది నిజంగా అభివృద్ధి దీనివల్ల సాధ్యం అవుతుంది, ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం కానీ భావిస్తే, ఇప్పటికొచ్చి ఆవిడ స్థానిక ఎమ్మెల్యేగా ఆవిడ కానీ, అధికారులు కానీ, ప్రభుత్వం కానీ ఏ గ్రామంలోనైనా సభ పెట్టారా? ఎందుకు పెట్టలేదు? సభ పెట్టి ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా భూ సర్వే చేసేసి భూసేకరణ కూడా ప్రజలు సిద్ధపడుతున్నారా లేదా అని కూడా తెలుసుకోకుండా ప్రభుత్వం సన్నద్ధం అవడం అన్నది ఏ రకంగా సమంజసం? ఎందుకు ఈ రహస్యం పాటిస్తోంది? ప్రజలకు సమాధానం చెప్పాలి. అలాగే ఏదైనా ప్రాజెక్టు చేపట్టే ముందు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని ఓ సర్వే ఒకటి నిర్వహిస్తారు. ఆ సర్వే నిర్వహిస్తే ఏది ఆ సర్వే రిపోర్ట్ ఏది అనేది బహిర్గతం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది రెండోది. మూడో పాయింట్, ఇప్పటికీ భారతదేశంలో ఇలాంటి కార్గో ఎయిర్పోర్ట్లు ఎక్కడెక్కడైనా ఉన్నాయా? ఉంటే ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి అన్నది కూడా వారు తెలియజేయాలి. మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం భారతదేశంలో అత్యంత పెద్దదైనటువంటి కార్గో ఎయిర్పోర్టు ఢిల్లీ విమానాశ్రయంలో అంతర్భాగంగా ఉంది. అది కూడా 150 ఎకరాల జాగాలో ఉంది. మరి అదే 150 ఎకరాల్లో ఉన్నప్పుడు ఇక్కడ 1388 ఎకరాల భూసేకరణ చేయవలసినటువంటి అవసరం ఏముంది అన్నది సందేహం సహజంగానే కలుగుతుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి కార్గో ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా ఏదో ఒక ఎయిర్పోర్ట్కి అనుసంధానంగా ఉన్నాయి. కానీ మొట్టమొదటిసారిగా ఇక్కడ నిర్మితం ఉన్నటువంటి కార్గో ఎయిర్పోర్టు ఏ ఎయిర్పోర్ట్తో సంబంధం లేకుండా ప్రత్యేకంగా నిర్మితం అవుతుంది. దాని అవసరం ఏముంది, ఎవరి ప్రయోజనాలు దీని వెనకాల ఉన్నాయి అన్నది కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఆవిడ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అనేటువంటి విషయం చెప్పారు. అభివృద్ధిని ఎవరు అడ్డుకోరు. అభివృద్ధి సాధిస్తుంటే ఎవరైనా అడ్డుకున్నా ప్రజలు ఆ అడ్డంకులన్నింటినీ తొలగించి అభివృద్ధి పదాలు ముందుకు వెళ్తారు. అందులో సందేహం ఏమీ లేదు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అభివృద్ధి అంటే ఏంటని మేము చెప్తున్నది ఏంటంటే, విద్యా ఉపాధి రంగాల్లో మెరుగైనటువంటి సౌకర్యాలు కలగడమే అసలైనటువంటి అభివృద్ధి అంతేనా. మేము ఈ ఎమ్మెల్యే గారికి, పలాస ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే, మీరు చాలా అదృష్టం చేసుకుని ఆ ప్రాంతానికి ఎమ్మెల్యే అయ్యారు. కారణం ఏమిటంటే, రాష్ట్రంలోనే మరే ప్రాంతంలో లేనటువంటి గొప్ప ప్రకృతి వనరులు ఉద్దానం ప్రాంతంలో ఉన్నాయి. ఆ 7 మండలాల్లోనూ మంచి చిత్తడి నేలలు ఉన్నాయి, సముద్ర తీరం ఉంది, ఉద్యాన పంటలు ఉన్నాయి, సారవంతమైన భూమి ఉంది. ఇలాంటి ప్రకృతి వనరులు ఉపయోగించుకుంటూ ప్రజలకి ఉపాధి అవకాశాలు పెరిగేటట్టు, మంచి విద్య అవకాశాలు పెరిగేటట్టుగా అభివృద్ధి చర్యలు చేపడితే అప్పుడు ఉద్దానం ప్రాంతం అభివృద్ధి అవుతుంది. దీనికి కొన్ని నిర్దిష్టమైనటువంటి చర్యలు చేపట్టాలని మేము ఆవిడకి సూచన చేస్తున్నాం. ఒకటి ఏంటంటే, రైతు మత్స్యకారులకు ఉపాధి రక్షణ కల్పించాలి. ఇది జరగాలి అంటే ఈ ప్రాంతాల్లో జీడి, కొబ్బరి ప్రధానమైనటువంటి పంటలు. వాటికి సహకార రంగాల్లో స్థానిక రైతుల్ని, యువతని భాగస్వాములు చేస్తూ సహకార పరిశ్రమల స్థాపన జరగాలి. అలాగే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒకటి ఆంధ్ర రాష్ట్రంలో నిర్మాణం అవ్వాలి. అయితే 11 సంవత్సరాలు అయినది కానీ ఇప్పటికి వచ్చి ఆ స్థాపన జరగలేదు.
అలాగే శ్రీకాకుళం ఎంపీ గారు కూడా ఆవిడ చెప్పినట్టుగానే ఇప్పుడు కేంద్ర మంత్రి కింద కూడా ఉన్నారు కాబట్టి మొన్నే రాష్ట్ర ప్రభుత్వం ఆ కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేయాలని అడిగారు. దాన్ని ఉద్దాన ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. అలాగే ఉద్దాన ప్రాంతంలో ప్రధానమైనటువంటి పెద్ద సమస్య కింద ఉన్నది కిడ్నీ వ్యాధి సమస్య. ఈ సమస్య పరిష్కారానికి నిర్దిష్టమైనటువంటి చర్యలు చేపట్టాలి. గత ప్రభుత్వం ఇక్కడ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కమ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేశారు. బిల్డింగ్లు అయితే ఉన్నాయి కానీ లోపల వైద్య సౌకర్యాలు సక్రమంగా లేవు. డాక్టర్లు 300 మంది డాక్టర్లు కూడా అందుబాటులో లేరు. డయాలసిస్ కేంద్రాలు కూడా సరిగ్గా అవటం లేదు. డయాలసిస్ సెంటర్ని వేరే ప్రైవేట్ వారికి ఒకటి ఇచ్చారు. అందువల్ల ఇవి కాకుండా పూర్తిస్థాయి సిబ్బందిని నియమించి కిడ్నీ వ్యాధికి గల కారణాలు తెలుసుకుని దాన్ని సమూలంగా నిర్మూలించేటువంటి చర్యలు ఏమో చేపట్టాలి. ఆమె సొంత నియోజకవర్గం పలాస, మందస, వజ్రపోత్తూరు మండలాల్లో అత్యధిక మంది పేషెంట్లు ఇందులో ఉన్నారు. అలాగే విద్యా సంస్థలను బలోపేతం చేయవలసినటువంటి అవసరం ఉంది. వంశధార హై లెవెల్ కెనాల్ నిర్మాణం చేపట్టడం ద్వారా ఉద్దాన ప్రాంతానికి తాగునీరు అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రభుత్వం ఇప్పుడు ఒరిస్సా ప్రభుత్వంతో కొన్ని అభ్యంతరాలు వంశధార ఫేజ్ 2కి ఉన్నాయని చెప్తున్నారు. ఒరిస్సాలో కూడా ఎలాగ ఎన్డీఏ ప్రభుత్వం అధికారాలు ఉంది కాబట్టి ఆ ప్రభుత్వంతో వెంటనే మాట్లాడి ఇవిడుకున్నటువంటి పరపతిని ముఖ్యమంత్రి గారి మీద ఉపయోగించి ఆ హై లెవెల్ కెనాల్ ఏర్పాటు చేస్తే ఉద్దానంలో మంచినీటి సమస్య కానీ సాగునీటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. అలాగే పర్యావరణం పరిరక్షించుకోవడం అనేది భావి తరాలకి చాలా ఉపయోగం. అందువల్ల పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి చర్యలు చేపట్టాలి. అలాగే ఉద్దానం ప్రాంతం నుంచి ఎక్కువ మంది మిలిటరీలోకి సైన్యంలో చేరేటువంటి యువకులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలు అక్కడ లేవు. వాళ్ళ సొంత నైపుణ్యం మీద ప్రతిభ మీద ఆధారపడే వారు సైన్యంలోకి ఎంపిక అవుతున్నారు. అందువల్ల ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నైపుణ్యాభివృద్ధి సైనిక శిక్షణ కేంద్రాలు ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే పలాసలో గతంలో కొబ్బరి పరిశోధన కేంద్రం ఒకటి ఉండేది, దాన్ని ఎత్తివేశారు. దాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఒక మంచి రైల్వే లైన్ ఒకటి చీపురుపల్లి నుంచి ఇలాగ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాన్ని కలుపుకుంటూ పలాస దాకా రైల్వే లైన్ ప్రతిపాదన అవుతుంది. అందులో కేంద్ర మంత్రి గారు కూడా శ్రీకాకుళం ఎంపీ గారు కాబట్టి ఆయన దగ్గర ఈవిడికి ఉన్నటువంటి పరపతిని వినియోగించుకొని ఆ రైల్వే లైన్ వెంటనే ఏర్పాటు చేసినటువంటి చర్యలు చేపట్టడం, ఇలాంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు చేపట్టడం ద్వారా శ్రీకాకుళం జిల్లా దాంతోపాటుగా ఉద్దానం ప్రాంతం అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టాలని మేము ఆవిడకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో పని పాటు లేని వాళ్ళు కొంతమంది రెచ్చగొడుతున్నారు అని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక మమ్మల్ని ఉద్దేశించి ఆవిడ మాట్లాడారు. ఇక్కడ పనిపాటు లేని వాళ్ళు ఎవరూ లేరు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక రాజకీయాలకు అతీతంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి చర్యలు కూడా అనేక విమర్శించాం. గతంలో ఆవిడ ప్రస్తావన చేశారు. ఋషికొండ చూసి ఏం చేశారు? ఋషికొండలో పర్యావరణం దోషం అవుతుంది, అది నిర్మాణం చేపట్టడానికి వీల్లేదని మొట్టమొదటి డిమాండ్ చేసింది ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక. మేము మా వేదికలో అనేక మంది మేధావులు, 3 జిల్లాల్లో ఉన్నటువంటి అనేక మేధావులు, అభివృద్ధి కాముకులు, విద్యావేత్తలు, కవులు, కళాకారులు అందరూ భాగస్వాములు ఉన్నారు. అందువల్ల ఈ విషయాన్ని అర్థం చేసుకుని మేము రాజకీయాలకు అతీతంగా నిజమైనటువంటి అభివృద్ధి కోసం పనిచేసేటువంటి సంస్థ మాది. అందువల్ల మా సంస్థని ఆ రకమైనటువంటి విమర్శలు అవి చేయడం ఆవిడ భావ్యం కాదు అని ఆవిడకి తెలియజేస్తూ ఇప్పటికైనా ఉద్దానం ప్రాంతంలో సరైనటువంటి అభివృద్ధి చర్యలు, ప్రజల యొక్క ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు పెరిగేటటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు చేపట్టాలని ఆవిడకి తెలియజేస్తున్నాం. ఈ విషయాలన్నీ కూడా ఆవిడకి తర్వాత రాతపూర్వకంగా కూడా మేము ఇస్తాం, ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాం. అందువల్ల అసలైనటువంటి అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేటువంటి అభివృద్ధి. అటువంటి జీవన ప్రమాణాలు పెరిగేటువంటి అభివృద్ధి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపడితే తప్పకుండా హర్షిస్తాం. ఆ దిశలో ఆమె కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తాం. Don't forget to like, subscribe and share the videos.